అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మాకు బయట కొంచెం సన్నీ డే, అందుకనే సరదాగా ఫ్యామిలీతో వాకింగ్కి వచ్చాము. జస్ట్ కమ్యూనిటీ వాకింగ్ అంతే, బయటకి ఎటు వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే వాక్ చేస్తున్నాము. చూడడానికి సన్నీగా ఉంది కదా, అస్సలు నమ్మకూడదు. గాలి వస్తే చాలు చాలా అసలు చల్లగా అనిపిస్తుంది. బట్ ఈ మంత్లో ఈ మాత్రం ఎండ కూడా చాలా రేర్గా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ని గ్రీన్ స్ప్రింగ్స్ అని అంటారు. మీరు ఎంత దూరం నుంచి చూసినా కూడా ఈ గ్రీనరీ అనేది మనకి కనిపిస్తుంది. కంప్లీట్గా గ్రీన్ గ్రాస్ ఉంటుంది. సేమ్ ఇదే ప్లేస్కి నేను ఒక 2 to 3 months తర్వాత వస్తాను. మీరు ఈ ప్లేస్ని గుర్తుపడతారో లేదో చూద్దాం. నేను నా ఛానల్లో అన్ని సీజన్స్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ చేశాను. వింటర్లో చలికి భయపడి చాలా తక్కువగా బయటకు వచ్చాము. ఇంకా కొన్ని డేస్లో మనకి మామూలుగా టెంపరేచర్ నార్మల్ అయిపోతుంది, ఎండలు అనేవి వచ్చేస్తాయి. అప్పుడు క్యాజువల్గా మేము ట్రిప్స్ అనేవి అవుటింగ్ వేస్తూ ఉంటాము. బట్ కొన్ని మంత్స్ మేము ఇలాగా ఎండుగడ్డి, ఎండ చెట్లను కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ వెదర్ అయితే చాలా క్రేజీగా అనిపిస్తుంది. బయట ఎండ కాస్తూ ఉంటుంది కానీ మనం బయటికి వెళ్ళలేము. గడ్డి అంతా ఇలాగా బ్రౌన్ కలర్లోను, మొక్కలన్నీ ఎండిపోయినట్టుగా ఉంటాయి. బట్ వన్స్ కొంచెం వెదర్ చేంజ్ అవ్వగానే ఇవన్నీ ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. మా కాలేజ్ క్యాంపస్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఆ వీడియో కూడా తొందరలో నేను షేర్ చేస్తాను. ఇక్కడ మొత్తం అంతా మొక్కలన్నీ ఫేడ్ అవుట్ అయి ఉంటే నా వెనకాల కొన్ని కలర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడదాము. కొన్ని మొక్కలు ఏ టెంపరేచర్నైనా బేర్ చేయగలవు. అంటే మనకి వింటర్ స్నో వచ్చినా కూడా అవైతే మనకి పోవు అనమాట. అలాంటి మొక్కల్ని ఇలాగా పబ్లిక్ ప్లేసెస్లోను, ఇంకా కొంతమంది ఇంట్లో కూడా సరదాగా పెంచుకుంటూ ఉంటారు. ఈ ఏరియాని మనం కొంచెం క్లోజ్గా చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ చెక్కలు, అంటే వుడ్ స్టిక్స్. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి వెదర్ నుంచి, ఇంకా వర్షం వచ్చినప్పుడు మట్టి పోకుండా అన్ని రకాలుగా ప్రొటెక్షన్గా ఇవి మనకి హెల్ప్ అవుతాయి. వీటి పక్కనే మనకి చిన్న సిగ్నల్ ఉంది. మీకు ఒక చిన్న ట్రాఫిక్ రూల్ గురించి కూడా ఇప్పుడు చెప్తాను. చాలా మందికి తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారని నేను చిన్న చిన్న విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాను. ప్లీజ్ నెవర్ మైండ్. ఇక్కడ సెంటర్లో వైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి వాకింగ్ ఏరియా అన్నమాట. సో ఎప్పుడైనా మనకి సిగ్నల్ పడినప్పుడు మనం ఇక్కడ రోడ్ని క్రాస్ చేయొచ్చు. వీటి పక్కనే మనకి రైట్ సైడ్ ఒక సింబల్ ఉంది, చూసారా? బైసికిల్. ఇక్కడ వచ్చేసి మనకి సైకిల్స్ అవన్నీ పార్క్ చేసుకోవడానికి స్పేస్. ఫస్ట్ మనం యూఎస్కి వచ్చిన తర్వాత ఈవెన్ డ్రైవింగ్ స్టార్ట్ చేయకముందే ఇక్కడ మనకి వాకింగ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఇలాంటి చిన్న విషయాలు తెలుసుకునే బయటకు వస్తాము. యూజువల్గా మనకి వాకింగ్ సిగ్నల్ అనేది ఉంటుంది, అది వచ్చినప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ సిగ్నల్లో అయితే హ్యాండ్ బ్లింక్ అవుతుంది, అంటే ఆగి ఆగి హ్యాండ్ చూపిస్తోంది. అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయొచ్చు. అండ్ మనం రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ వెహికల్స్ అన్ని స్టాప్ అయి ఉన్నాయి, చూసారు కదా? ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు. ఈ వింటర్ టైం అంతా ఇంట్లో ఉండి చాలా మందికి వైటమిన్ డెఫిషియన్సీ, ఇంకా డిప్రెషన్, ఇవన్నీ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో అందుకనే ఎప్పుడైనా కొంచెం సన్నీ డే వచ్చిందంటే వీళ్ళకి ఇక్కడ పండగ. అందరూ బయటకు వచ్చి హాయిగా వెదర్లో తిరగాలని ట్రై చేస్తారు. మనకైతే ఎప్పుడు ఎండ ఉంటుంది, అక్కడ అంత ప్రాబ్లం ఉండదు. బట్ కొంచెం సన్నీ డే ఉందంటే చాలు, ఆ రోజు ఏమైనా వర్క్ ఉన్నా, బయట ఏమైనా పనులు ఉన్నా కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకొని బయటకు వస్తారు. ఇంకా బీచెస్లో లేకపోతే పార్క్లో కూడా బయట కొంచెం షార్ట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటంటే సన్ బాత్ అని అంటారు. సో సన్ బాత్ కోసం లైక్ ఎండ బాగా ఒళ్ళంతా తగలడానికి అలా బయట నేచర్లో ఎండ వచ్చినప్పుడు అందులోనూ బయట స్పెండ్ చేస్తారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న వ్లాగ్. ఇఫ్ యూ లైక్ వాచింగ్ మోర్ ఆఫ్ మై వీడియోస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye, take care, see you in my next video. Ishi, do you want to walk? Let's go. Let's go.